ఫోకస్ కర్నూలు జిల్లా మంత్రాలయంలోని చిలకల డోనలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ట్యాంకర్ను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో 3 ఏళ్ల చిన్నారి సహా 4 మహిళలు, డ్రైవర్ ఉన్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లొస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ప్రయాణికులున్నారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఘటనా స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. బొలెరో డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని చిలకల డోనలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి సుంకన్ ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సుంకన్న, ఓవర్ టు యు. విజయచంద్రిక కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాకు చెందినటువంటి 23 మంది బొలెరో వాహనంలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో మంత్రాలయ మండలం చిలకల డోన దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ను బొలెరో వాహనం డ్రైవర్ ఢీకొనడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం గల కారణాలను కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో వాహన డ్రైవరు నిద్రమత్తులోకి జారుకొని ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ను వేగంగా ఢీకొనడంతో ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని కూడా జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 11 మంది క్షతగాత్రులను కూడా జిల్లా కలెక్టర్ సిరి, అదేవిధంగా మంత్రి టీజీ భరత్ గుప్తా కూడా బాధితులను పరామర్శించి వారికి అందుతున్నటువంటి వైద్య సేవలను గురించి డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా మంత్రి టీజీ భరత్ గుప్తా డాక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది. 11 మందిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే వారికి తలకు బలమైనటువంటి గాయాలు తగ్గడంతో వారికి కొంచెం సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళు అత్యవసర చికిత్స విభాగంలో కూడా వారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 4 స్వల్పంగా గాయపడంతో 4 డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 8 మంది చనిపోయినారు. ఆ 8 మంది కూడా 3 గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు, కనకాయపల్లి, అదేవిధంగా ఉద్దేవు, చెట్టిహల్లి గ్రామాలకు చెందినటువంటి 8 మంది కూడా చనిపోవడం జరిగింది. అయితే క్షతగాత్రులు అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, మిగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కర్నూలుకు రెఫర్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా అయితే 8 మంది చనిపోయింది. 8 మంది కూడా డెడ్ బాడీస్కి అయితే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం డాక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే పోస్టుమార్టం ప్రక్రియ అనంతరం డెడ్ బాడీలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అయితే బొలెరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మంత్రి టీజీ భరత్ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ ఘటనపై కూడా స్పందించారు.
మంత్రాలయం జాతీయ రహదారి పైన కూడా ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఇటీవల కాలంలోనే ఒక ప్రమాదం జరిగింది, ఘోర ప్రమాదం జరిగింది. సో ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇది ఘటన జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కూడా భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండేందుకు కూడా బ్లాక్ స్పాట్స్ని గుర్తించి అక్కడ అయితే ముందు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తీవ్ర విషాదాన్ని నింపింది విజయ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ. సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటినతో 8 కిలోమీటర్ల తర్వాత చిలకడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ని ఆపోజిట్ డైరెక్షన్లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చి హిట్ చేయడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు. దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగ్నూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ ఇద్దరు మధ్యలో ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ లో వచ్చి ఆపోజిట్ నుంచి